హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శంకర్ సిరి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బెస్ట్ రెమెడీతో మేము ముందుకు వచ్చాను. ఏం లేదండి, పెరుగు, పసుపు, శనగపిండి ఆల్రెడీ మనం రొటీన్గా యూజ్ చేస్తుంటాం. మేమైతే చాలా యూజ్ చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న, పార్టీస్, పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ ముందుగా అయితే ఈ పేస్ట్ని తయారు చేసుకొని అయితే ఫేస్కి అప్లై చేసుకుంటాం. చాలా మంచి యూజ్ అవుతుంది. ఈ పొడి అయితే నేను బత్తాయి తొక్కలు ఉంటాయి కదా, తోలు, అవైతే తీసి ఎండలో ఆరబెట్టాను. 3 డేస్ వరకు ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత దాన్ని మంచి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే పచ్చ పెసర్లు ఉంటాయి కదా, మన ఇంట్లో ఉంటాయి ఆల్రెడీ. పచ్చ పెసర్లు ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. పచ్చ పెసర్లు తీసుకొని అవి కొంచెం దోరగా వేయించి మిక్స్ చేసేసుకోవాలి. ఈ బత్తాయి తోలు, ఈ పచ్చ పెసర్లు మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చాలా మంచి యూస్ఫుల్ అండి ఇది. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఇంట్లో మన ఫేస్ చాలా డల్ అయిపోయి, ట్యాన్ అయిపోయి డల్గా అవుతుంది కదా, అప్పుడు ఇది యూజ్ చేస్తే చాలా మంచిగా యూస్ఫుల్గా రిజల్ట్ వస్తుంది మనకి. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నేను 3 డేస్ ఆరబెట్టుకున్నాను. ఎండలోనే ఆరబెట్టుకున్న తర్వాత మిక్స్లో వేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. మీరు కూడా అలా చేసుకోండి. శనగపిండి, పసుపు, పెరుగు ఇవి లేకున్నా సరే ఇదొకటి పెట్టేసుకొని అందులో పెరుగు, పాలు పోసుకొని పేస్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.